విశాఖపట్నంలోని చైతన్య కాలేజీలో అమానుషం జరిగింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు జ్ఞానం వదిలి స్టూడెంట్స్ ను అసభ్యకరంగా ఫోటోలు తీసి లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో లెక్చరర్ పెడుతున్న టార్చర్ ను భరించలేక సూసైడ్ చేసుకుంది డిప్లొమా విద్యార్థిని. తన బాధను తండ్రికి మెసేజ్ చేసి నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటు అనేక మంది ఫోటోలతో తోటి స్టూడెంట్స్ ని కూడా అతను వేధిస్తున్నాడంటూ తన బాధను తండ్రికి మెసేజ్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కవిత, విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే 10వ క్లాసు పాస్ అయిన తర్వాత ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామాల నుంచి సిటీకి వచ్చింది. అమ్మాయి చైతన్య కాలేజీలో తల్లిదండ్రులు జాయిన్ చేయడం జరిగింది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆ మైనర్ బాలిక. అయితే మైనర్ బాలిక న్యూడ్ ఫోటోలు తీసి లైంగికంగా వేధింపులకు పాల్పడడంతో తోటి విద్యార్థులతో పాటు ఫ్యాకల్టీ కూడా, కాలేజ్ యాజమాన్యం కూడా ఈ దారుణమైన ఘటనలో పాల్గొనడంతో మానసికంగా ఎంతో విచ్ఛిన్నమయ్యి ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న రాత్రి ఆత్మహత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. కానీ ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉన్నారో, మైనర్ బాలిక చనిపోయే ముందు తన తండ్రికి కొన్ని మెసేజ్లు పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆ మెసేజ్కి సంబంధించి తను ఎంతో బాధతోటి తన పడుతున్న బాధను సైతం కూడా తను చెప్పిన పరిస్థితి. చెప్పుకోలేక చనిపోయే ముందు పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. కేవలం తానే కాదు, విశాఖపట్నంలోని చైతన్య కాలేజీలో, కొమ్మాది వద్ద ఉన్న చైతన్య కళాశాలలో తనతో పాటు చాలామంది అమ్మాయిలని ఇదే విధంగా ఫ్యాకల్టీతో, కొంతమంది తోటి విద్యార్థులే లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని, తనతో పాటు చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని, తన వల్ల తన కుటుంబ పరువు పోతుంది కాబట్టి నేను చనిపోవాలనుకుంటున్నాను, ఇక మీద నేను చనిపోతే మీకు ఎటువంటి భారం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ కూడా తను ఆత్మహత్య చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పటికే పిఎంపాల్ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ద్వారకా సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా మరొక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ ఎవరు లైంగిక వేధింపు పాల్పడ్డారు, అదేవిధంగా బాధితులు ఇంకెంతమంది ఉన్న కోణం కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి విశాఖపట్నం నార్త్ ఏసీపీ సునీల్ కూడా ఒకవైపు చైతన్య కళాశాలకు చేరుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అసలు ఈ బాలిక ఏ విధంగా మృతి చెందింది, ఆత్మహత్య ఏ విధంగా పాల్పడింది, అయితే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం బాలిక తల్లిదండ్రులతో మనం మాట్లాడడం జరిగింది. సాక్షి టీవీకి వారు చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా తాము కేవలం ఆ డెడ్ బాడీ చూసినప్పుడు కేవలం ఫేస్ మాత్రమే చూపించారు, బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయ్యాయని కూడా తెలియదు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా మాకు కనిపిస్తుందని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే తమకు పెట్టిన మెసేజ్ను కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఆ మెసేజ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హృదయాలు కలిచివేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అత్యంత దారుణమైన, హేయమైన ఘటన. చిన్నపిల్లలు, మైనర్ బాలికలను ఈ విధంగా లైంగికంగా వేధిస్తూ, అదేవిధంగా కళాశాల అంటే మాకు విద్యార్థులు, ఆ విద్యార్థులకి చదువు చెప్పాల్సిన గురువులే ఈ విధంగా తయారవడంతో వారు ఇంకేం చేయగలరు, తను ఈ లోకంలో ఉండాలని కూడా లేదని కూడా తను పేర్కొనడం జరిగింది. ఆ మెసేజ్లో ప్రస్తుతం మెసేజ్ చదువుతుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మృతదేహం కేజీహెచ్ మార్చిలో ఉండడం జరిగింది. అయితే ఇంకా కేసు దర్యాప్తు చేసిన అనంతరం పోస్ట్ మార్టం అయిన తర్వాత మాత్రమే ఈ కేసు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పినప్పటికీ అసలు ఒంటిపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఆత్మహత్యకి ఏ విధంగా పాల్పడింది, ఎందుకంటే నిన్న రాత్రి సుమారు 9:30 సమయానికి చైతన్య కళాశాల నుంచి ఆ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ వెళ్ళడం జరిగింది. తమ కూతురు ఇక్కడ కాలేజీలో లేదని బయటికి వెళ్ళినట్లుగా వాళ్ళు చెప్పారు. అయితే వెంటనే డైల్ ద్వారా ఆ తల్లిదండ్రులు మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పూర్తి వివరాలు బయటికి రావడం జరిగింది. అయితే పూర్తిగా ఈ కేసు సంబంధించి అనేక మిస్టేక్ కనిపిస్తుంది. ఆ మెసేజ్లో తనతో పాటు చాలామంది మైనర్ బాలికలు ఈ విధంగానే లైంగిక దాడికి పాల్పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. కవిత.